నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అధునాతన సౌకర్యాలతో మోడల్ స్టేషన్గా నిడదవోలు రైల్వే జంక్షన్. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. నిడదవోలు రైల్వే జంక్షన్ను ప్రయాణికులకు అత్యాధునిక మౌలిక వస్తువులతో అందుబాటులోకి తీసుకువస్తున్నందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిడదవోలు రైల్వే స్టేషన్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్కలేటర్లు, ప్లాట్ఫారంలు మరియు ఇతర ప్రజా సౌకర్యాలను మంత్రి దుర్గేష్ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్కలేటర్పై ప్రయాణించి స్టేషన్ అంతటా కలియతిరిగి అధికారులతో మాట్లాడారు. నిడదవోలు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు రైల్వే జంక్షన్ అత్యంత కీలకమైన కేంద్రమని అన్నారు. మున్సిపాలిటీ ప్రత్యేక చొరవతో రైల్వే స్టేషన్కు అనుసంధానంగా ఉన్న అప్రోచ్ రోడ్డు అభివృద్ధి, ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం, ఆకర్షణీయమైన సెంట్రల్ లైటింగ్ ఏర్పాట్లతో రైల్వే స్టేషన్ పరిసరాలు పట్టణానికే శోభ తెచ్చేలా మారుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. చుట్టుపక్కల అనేక గ్రామాలు, మండలాల ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిడదవోలు జంక్షన్లో ప్రధాన ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరితో కలిసి ఇప్పటికే రైల్వే శాఖ ఉన్నతాధికారులతో చర్చలు జరిపినట్లు వెల్లడించారు. లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ప్రెస్ రైలు నిడదవోలు స్టేషన్లో ఆగేలా ఏర్పాట్లు పూర్తయ్యాయని, సెప్టెంబర్ 6వ తేదీన ఈ రైలుకు స్వయంగా జెండా ఊపి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. విజయవాడ భువనేశ్వర్ మార్గంలో నడిచే జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలును నిడదవోలులో నిలపటం ఇక్కడి ప్రయాణికులకు అత్యంత ఆవశ్యకమని, దీనిపై రైల్వే శాఖకు ఇప్పటికే అధికారికంగా విజ్ఞప్తి చేశామని, త్వరలోనే సానుకూల నిర్ణయం రానుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, మున్సిపల్ అధికారులు మరియు రైల్వే అధికారులు పాల్గొన్నారు. ఓకే, విజయవాడకి ముందు జంక్షన్ అంటే మనకు గుర్తొచ్చేటువంటి స్టేషన్ నిడదవోలు. ఇక్కడి నుంచే నరసాపురం, భీమవరం మారాలని చెప్పి ఇద్దరు కోర్టు కూడా చూసుకుంటున్నాం. అటువంటి ఒకప్పుడు చాలా వైభవోపేతంగా ఉన్నటువంటి నిడదవోలు జంక్షన్ ఈ మధ్యకాలంలో కొంచెం అనాదరణకు గురైంది అనేటువంటి మాట చాలా సందర్భాల్లో వినపడతా ఉంది. అలాంటి సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూరుకుని ఇవాళ మనకి రైల్వే స్టేషన్ని జంక్షన్కి ఏ రకమైనటువంటి రైల్వే స్టేషన్ ఉండాలో అలాంటి అద్భుతమైనటువంటి అధునాతనమైనటువంటి సౌకర్యాలతోటి దాన్ని పునరుద్ధరించడం, అద్భుతంగా తయారు చేయడం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన పార్లమెంట్ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం కూడా దీనికి అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని ఒక అద్భుతమైనటువంటి అప్రోచ్ రోడ్గా ఇవాళ నిడదవోలు పట్టణంలో మరి ఎక్కడా లేని విధంగా ఒక వెడల్పైనటువంటి సీసీ రోడ్డు ఏర్పాటు చేయడం, రెండు వైపులా కూడా ట్రైన్లు ఏర్పాటు చేయడం, వాటి మీద కవర్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా మంచి కాంతు లేనటువంటి అద్భుతమైనటువంటి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం, ఆ సెంట్రల్ లైటింగ్ ద్వారా మొత్తం పట్టణానికి ఒక శోభ వచ్చే విధంగా కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి చేసినటువంటి కార్యక్రమాలు, మున్సిపాలిటీతో కలిసి. అయితే ఇక్కడ మనకు కావాల్సిన మరొక ముఖ్యమైనటువంటి అంశం, మనం చర్చించాల్సిన అవసరం, మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఏంటంటే, పేరుకు జంక్షన్గా ఉంది తప్పితే ట్రైన్లు, ఎక్స్ప్రెస్ ట్రైన్లు కానీ ఇతరత్ర ట్రైన్లు కానీ ఇక్కడ పెద్దగా ఆగట్లేదు. ఆగకపోతే జంక్షన్ అనే పేరు దానికి అర్థం ఉండదు. దానికి సంబంధించి ఇప్పటికే ఒక 4-5 ట్రైన్ల గురించి మేము డిమాండ్ చేయడం, మన పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధేశ్వరి గారు కూడా పైన మాట్లాడటం, వీటి వల్ల ఇప్పుడు ఎల్టీటీఈ అనేది ప్రారంభిస్తున్నారు. అది రేపు 6వ తారీఖున ఎంపీ గారు మేము కలిసి దాని జెండా ఊపడం, తద్వారా ప్రారంభించడం జరుగుతుంది. కానీ దానికంటే ముఖ్యంగా ఈ మనకి విజయవాడ భువనేశ్వర్ మధ్యలో నడిచేటువంటి ఏదైతే మనకి జన్మభూమి ఎక్స్ప్రెస్ ఉందో అది కూడా ఇక్కడ ఆగవలసిన అవసరం ఎంతైనా ఉంది.
అటు పక్కన అనపర్తికి ఇచ్చారు, ఇటు పక్కన దీనికి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట అందరూ కూడా చెప్తున్నారు కనుక ఖచ్చితంగా దాని మీద కూడా ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాం. దాన్ని కూడా రైల్వే శాఖ వారు ప్రత్యేకంగా ఆలోచించి దానికి నేను డిఆర్ఎం గారితో మాట్లాడాను, అదేవిధంగా జిఎం గారితో కూడా మాట్లాడాను. అదేవిధంగా పైన పురంధేశ్వరి గారు వారు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి త్వరలోనే జన్మభూమి ఎక్స్ప్రెస్ కానీ ఇతరత్ర ప్రధానమైన ట్రైన్లు ఏవైతే ఉన్నాయో అవి ఆగితే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రధానికానికి ఉపయోగపడుతుంది అనేటువంటి మాట. లేకపోతే అటువైపు విజయవాడకో లేకపోతే రాజమండ్రికి వెళ్లాల్సిన పరిస్థితి. కొన్ని ట్రైన్లు రాజమండ్రిలో లేకపోతే విజయవాడ వెళ్లాల్సిన పరిస్థితి. అలాంటి సందర్భంలో ముఖ్యమైన ట్రైన్లు ఇక్కడ కూడా ఒక చిన్న హాల్ట్ ఇస్తే మనం ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటి మాట తెలియజేసి దాన్ని సాధించుకుంటాం అనేటువంటి మాట కూడా తెలియజేస్తాం.